అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 113 గజాల్లో ఉన్న ఇల్లు 113 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అండి. మనం చూస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంటి ముందల 30 ఫీట్ డాంబార్ రోడ్డు ఉందండి. 30 ఫీట్లలో డాంబార్ రోడ్డు ఉంది. 2 హౌసెస్ ఉన్నాయండి. 113 స్క్వేర్ యార్డ్స్లో 2 హౌసెస్ ఉన్నాయి. అవి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఎలివేషన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. 113 గజాల్లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. ఆపోజిట్లో మెయిన్ డోర్, ఫాల్ సీలింగ్ మొత్తం కూడా పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. 113 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉందండి. మెయిన్ డోర్ పక్కన వచ్చే వాల్స్ అండి. వాల్స్ మొత్తం కూడా డిజిటల్ టైల్స్తో క్లాడింగ్ చేశారండి. ఇది నార్త్ సెట్ బ్యాక్. మొత్తం టైల్స్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారు. డబుల్ డోర్ ఫిక్స్ చేసిందండి. డబుల్ డోర్ కూడా కార్వింగ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు. డిజిటల్ టైల్స్ యూజ్ చేశారండి. అలాగే ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. మంచి మంచి డిజైన్స్ చేయించారండి. ఫాల్ సీలింగ్ డిజైన్స్. హాల్లో టీవీ యూనిట్ వాల్ అండి. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. 113 గజాల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మనం చూస్తుంది. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు జస్ట్ 200 మీటర్స్ అండి. ఈసీఎల్ నుంచి కీసర వెళ్ళే మెయిన్ రోడ్డుకి జస్ట్ 200 మీటర్స్లో లోపలికి ఉంటుందండి ఈ ఇల్లు. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇండియన్ కమోడ్ ఇస్తారు. హాల్లోకి వచ్చాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాల్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తున్నామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ గల్లీకి ఒక డోర్ ఇచ్చారండి. ఇక్కడ ఈస్ట్ గల్లీ వెళ్ళటానికి. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి. ఇక్కడ సంప్ ఉంది. అలాగే వాష్ ఏరియా కూడా ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉందండి. ఇది నార్త్ సెట్ బ్యాక్. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా టైల్స్ వేసి ఉన్నారు. అలాగే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 8 2.4 km ఉంటుందండి. ఈసీఎల్ క్రాస్ రోడ్డు 10 km ఉంటుంది. సికింద్రాబాద్ 21 km ఉంటుందండి. హైటెక్ సిటీ 38 km ఉంటుంది. ఇది పూజా రూమ్ చూస్తున్నారండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. 113 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న బిల్డింగ్ అండి. మెయిన్ రోడ్డుకి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా ఇస్తారు. ఇది కిచెన్ అండి మనం చూస్తుంది. షెల్ఫ్స్, కిచెన్లో షెల్ఫ్స్ అండి. అలాగే ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చున్నారు. అలాగే 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. షింక్ అండి. షెల్ఫ్స్ అయితే చాలా వచ్చినాయి. ప్లాట్ఫామ్ కింద కూడా షెల్ఫ్స్ చాలా వచ్చినాయండి. ఇది హాల్లోకి వచ్చాము. నూట 13 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. మెయిన్ రోడ్డుకి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈసీఎల్ టు కీసర వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఈ లొకేషన్ వచ్చేసి చిర్యాల వస్తుందండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది మనకి. స్టెప్స్ అండి. టెర్రస్కి వెళ్దాం. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. 113 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. ప్లాట్ డైమెన్షన్ 20 feet 0.4 inches by 50 feet అండి. స్లాప్ ఏరియా 965 square feet. మెయిన్ రోడ్డుకి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే ఉంటుందండి.
చిర్యాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 64 lakhs అండి, 64 లక్షలు. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.